హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరిని పర్ఫెక్ట్ స్టైల్లో టేస్టీగా అలాగే గంటలు గడిచినా సరే గట్టి పడకుండా స్మూత్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. పూజల హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా అలాగే క్విక్గా ఏదైనా 2-3 రకాల స్వీట్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒక స్వీట్గా ఈ రవ్వ కేసరిని చేయండి. క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా రవ్వ కేసరిని చేసి కేసరి చల్లారిపోయిన తర్వాత కూడా గడ్డలా గట్టి పడకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. రవ్వ కేసరి చేసుకోవడానికి తీసుకునే రవ్వ ఇలా సన్నగా ఉండే రవ్వ తీసుకోవాలండి. లావుగా ఉండే రవ్వ కాకుండా ఈ రవ్వ తీసుకుంటే బాగుంటుంది. ఇందులోకి వాడే అన్ని ఐటమ్స్ని ఒకే కప్తో మెజర్ చేసి చూపిస్తానండి, సులభంగా అర్థం అవడం కోసం. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా నేతిని తీసుకోవాలి. ఇక్కడ నేను ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి తీసుకున్నాను. మీరు మామూలుగా రెగ్యులర్గా వాడే ఏ నెయ్యినైనా తీసుకోవచ్చు. కప్పు నెయ్యి అంతా ఒక్కసారిగా వేసుకోకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని పక్కన పెట్టుకుంటే ఈ నేతిని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. నెయ్యి అంతా ఇలా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు, కిస్మిస్లను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 కలిపి వేసేస్తున్నానండి. మీరు జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను వీడియో షూట్ చేసే హడావుల్లో చూపిస్తూ జీడిపప్పు వేసినప్పుడే ఇలా కిస్మిస్లను కూడా ఒకసారిగా వేసేసానండి. మీరు జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను వేసుకుని వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసానండి. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేయకుండా కూడా ఈ రవ్వ కేసరిని చేసుకోవచ్చు. అలాగే ఈ డ్రై ఫ్రూట్సే కాదు, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసుకుని మనం కొలిచి తీసుకున్న రవ్వను కూడా ఇందులో వేసుకుని సన్నటి సగ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ రవ్వని నేతిలో బాగా వేయించుకోవాలి. ఈ రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా వేరొక గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ నేతిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అదే కప్పుతో 1.25 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. ఇలా 1 కప్పు వేసుకుని ఇంకో 1/2 కప్పు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కొంతమంది తీపి తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి, మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఈ స్టేజ్లో కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, పంచదార కరిగితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పంచదార అంతా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, పంచదార కరిగితే సరిపోతుంది. రవ్వ కూడా ఇలా చక్కగా వేగింది. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రవ్వని సన్నటి సగ మీద వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా రవ్వ వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. నేతిలో బాగా వేయించుకోవాలి, అప్పుడే రవ్వ కేసరి మంచి రుచిగా ఉంటుంది. వేయించుకున్న రవ్వలోకి పంచదార నీళ్లను కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మనకి రవ్వ అనేది గడ్డల్లా ఏం కట్టదండి, మనకి చక్కగా విడివిడిగా వస్తుంది. ఇలా అంతా కలిసేట్టుగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాల పాటు ఈ రవ్వని ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే కేసరి ఇలా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల రవ్వ కేసరి టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయి. పచ్చకర్పూరాన్ని మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు, ఇలా కొంచెం వేసుకుని కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రవ్వ కేసరి అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీకు కొంచెం పలుచుగా అనిపిస్తుంది. ఈ కేసరి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి, ఇంత పలుచుగా అయితే ఉండదు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లాస్ట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి. రవ్వ కేసరి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకునే కన్నా కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఇలా మనకి చక్కగా చల్లారిపోయింది. చూసారు కదా, చల్లారిన తర్వాత కూడా రవ్వ కేసరి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది గట్టిపడదండి, ఎంతసేపు ఉన్నా ఇలాగే ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా రవ్వ కేసరిని ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రవ్వ కేసరి అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంది. అలాగే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.